ఫేమ్ స్వాగతం పలకవలసిందిగా ఈనాడు కార్యక్రమానికి డాక్టర్ రాకేష్ మణిలాల్ శర్మ రావాల్సి ఉంది. బట్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈనాడు ఏవిఎస్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సూర్యనారాయణ గారిని వేదిక మీద, మా ప్రెసిడెంట్ శ్రీ రఘునాథ్ చక్రవర్తుల, కెమెరామెన్ ఫర్ మూవీస్ కార్యక్రమంలో సభాధ్యక్షులు దీపావళి పండుగ జరుపుకుంటున్నటువంటి నేపథ్యం ఈరోజు అందరి జీవితాల్లో ఆనందాలు మెరసిల్లాలని ఆనంద భైరవి ఆర్గనైజేషన్ స్థాపించి శారదా సాగర్ ఎన్నో కార్యక్రమాలని చేస్తున్నటువంటి నేపథ్యంలో గత 4 సంవత్సరాల నుండి మా కాజా ఫౌండేషన్ వారికి అన్ని రకాలుగా వెన్నట్టు వండుకుంటూ మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ప్రప్రదంగా ఆనంద భైరవి ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలుసు. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మా అన్న ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు, శంకర వేదిక, సినీ నటుడు 4 స్తంభాలట ఫేమ్ ప్రదీప్ గారు, అలాగే సంఖ్యా నిపుణులు మా గురువు గారు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, ఏవిఎస్ హౌసింగ్ కార్పొరేషన్ సిఎండి సూర్యనారాయణ గారు, మరి అలాగే గీతా సింగ్ గారు, మరి స్టేట్ బ్యాంక్ యూనియన్ లీడర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ గిరిధర్ గారు, అలాగే చక్రవర్తుల శ్రీనివాస్ గారు, మరియు శారదా సాగర్ యొక్క ఆనంద భైరవి యొక్క టీం అందరూ కూడా పేరు పేరున మోహన్ గారికి, మోహన్ కృష్ణ గారికి, భానుప్రకాష్ గారికి, మరి యొక్క టీం అంతా రాఘవయ్య గారికి, ప్రత్యేకంగా తనని శారదా సాగర్ని మానిటరింగ్ చేసినటువంటి ఈ వయసులో కూడా వాళ్ళ నాన్నగారికి, అలాగే మా సోదరుడు పార్దు, అందరికీ పేరు పేరున నమస్మాంజలు తెలుసు. ఈ కార్యక్రమంలో భాగంగా అంటే చాలా కార్యక్రమాలు తన ఇంటర్నేషనల్ స్థాయిలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా తను ఆనాటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక 40-50 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆ సినిమా పాటలు అనేది ఇప్పుడున్న జనరేషన్కు అందించలేము, కనీసం వినడానికి కూడా ఎవరు ఇష్టపడినటువంటి నేపథ్యంలో ఆ పాటల్ని మనకు అద్భుతంగా వినిపించి, నేను గతంలో అంటే 82 ఆ ప్రాంతాల దేవీ 70లో 4 స్తంభాల సినిమాకు ₹4 టికెట్ కొనుక్కొని వెళ్ళిన. ఆ రోజు సినిమాలో చూసి ఈరోజు స్టేజ్ మీద చూస్తే ప్రదీప్ గారికి ఇప్పుడే చెప్పాను కింద, నేను 82 ఆ ప్రాంతంలో హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆ సినిమా కోసం ₹4 టికెట్ తీసుకొని దేవీ 70లో సినిమా చూసినాం. మరి ఈరోజు పక్కన కూర్చొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించిన శారదా సాగర్కి మరొకసారి అభినందనలు, శుభాభినందనలు తెలుసు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా శంకర వేదిక రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనంద భైరవి దీపావళి సందర్భంగా ఆనంద భైరవి ఎప్పుడైనా ఆనంద భైరవి శారదా సాయి ప్రోగ్రామ్ ఏం చేసినా కానీ ఒక అద్భుతంగా ఉంటుంది. ఆ వాయిస్ కోసం, ఎందుకంటే ప్రతిసారి చెబుతూ ఉంటాను, మళ్ళీ ఈసారి కూడా తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఆమె పుట్టినప్పుడు వాళ్ళమ్మ ఆమె గొంతులో పాలు పోయిలా తేనె పోసి ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు అంటూనే ఉంటాను, తడియారని తేనెల ఊటబావి మా శారదా సాయిని అభినందిస్తూ ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని ఈరోజు మనం వేదిక మీద చూస్తున్నాం. సింప్లీ ఆయన అలా కనపడుతున్నారే కానీ రంగస్థలం మీద చిన్నతనం నుంచి రంగస్థలం మీద నటిస్తూ రంగస్థలంలో ఎదిగి ఆ తర్వాత చలనచిత్ర నటుడిగా అన్నిటినీ మించి ఒక టీవీ రంగానికి ఒక దారి చూపించిన, ఏదో అంటా దారి చూపేది ఏదో పాట కూడా ఉండుంటుంది, ఒక గమ్యాన్ని దారి చూపిన దేవత. అలాగే
టీవీ రంగానికి ఒక దారి చూపినవాడు. సింపుల్గా అలా కనపడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆయన వెనక 12 నందులు ఉన్నాయి. 1, 2, 3, 4 కాదండి, 12 నందుల విజేత. ఉస్మానియా యూనివర్సిటీలో అద్భుతమైన స్పీకర్. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ ఏపీడీపీసీఎల్ కావచ్చు, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలకి వాళ్ళకి కావాల్సినటువంటి చలనచిత్రాలు ఏమంటారు మరి, ఆ సినిమా 4 స్తంభాలు కాదు, వాడికి కావాల్సినటువంటి యాడ్ ఫిలిమ్స్ నిర్మాణం చేసి ఇచ్చినటువంటి ఇది. వీటన్నిటిని మించి ఓనమాలు నేర్చుకుందాం. ఓనమాలు నేర్పట్టుకోవడానికి ఒక కొత్త పద్ధతిని కూడా రూపొందించిన వాడు, అద్భుతమైన రచయిత. ఇప్పుడు చదువుతున్నారు నిహారికా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా వాదేనని. అద్భుతమైన రచయిత, దర్శకుడు, నిర్మాత, అన్నిటిని మించి ఒక టీవీ రంగానికి ఒక నూతన వరవడి నేర్పినటువంటి ప్రదీప్ గారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఏంటన్నారు, బుచ్చిబాబు సీరియల్. బుచ్చిబాబు కాదండి, ఆయన దగ్గర 14 సీరియళ్ళు ఉన్నాయండి టీవీలో. 14 సీరియళ్ళు టీవీలో ఆయన్ని 14 సీరియల్స్ ఉన్నాయి. సో మరొక ఈరోజు నటి మా గీతా సింగ్, నిజామాబాద్ బొడ్డు బిడ్డ. కష్టంగా మాట్లాడితే రేపు కవితో పోటీకి కూడా రెడీ అంటుందేమో. ఎవడి గోల వాడితో మొదలు పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 రకం 7 రకం వరకు దాదాపు 50 చలనచిత్రాలు, 50 చిత్రాల్లో హాస్యనటిగా హాస్యాన్ని పండించినటువంటి ఒక అద్భుత నటి. ఆ తర్వాత చలనచిత్రాలతో పాటు టీవీ రంగంలో కూడా నటిస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు అసలు మా సభాధ్యక్షుడు వారి గురించి చెప్పాలి. అబ్బాస్ ఎక్కడున్నా? అబ్బాస్ సార్ని అడిగి ఒక పావు గంట, ఒక 20 నిమిషాల ఎక్స్టెన్షన్ 9:30 వరకు పర్మిషన్ తీసుకోమని చెప్పమ్మా. సో ఈరోజు మనం సమాజాన్ని మార్చడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఈరోజు కాచ సత్యనారాయణ గుప్తా తెలంగాణ ఉద్యమ నాయకుడైనా కానీ ఆయన కేసీఆర్ గారిని పిలిచి ఏ పదవులు ఇస్తారంటే, నాకు ఏ పదవులు వద్దండి, నాకు ప్రజలకు సేవ చేసుకోనివ్వనట్టు ప్రజల్లోకి వచ్చినటువంటి ఒక ఉత్తమ వ్యక్తిత్వం గల పాత తరంలో ఉపాధ్యాయుడు. ఈరోజు ఆయన ఒక కొత్త వరవడి ప్రవేశపెట్టాడు. ఏంటంటే, మనం ఈ సమాజాన్ని బాగు చేయాలంటే వాళ్ళకి విద్య నేర్పగలిగితేనే, సమాజానికి విద్యని అందించగలిగితేనే సమాజాన్ని బాగు చేయగలమంటూ ఈరోజు ఉత్తమ విద్యార్థులకి, ఉత్తమ ఉపాధ్యాయులకి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి 1000 మందికి అవార్డులు ఇస్తూ ప్రమోట్ చేస్తున్నటువంటి సత్యనారాయణ గుప్తా గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా అన్నిటికంటే ముందు చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి, పోయినసారి కూడా ఇలాగే శారదా సాయిని మాట్లాడడానికి టైం లేకుండా చేసామమ్మా. డాక్టర్స్ గురించి చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే శిశువును బయటకు తీసేటప్పుడు కూడా ఉండేది డాక్టరే. ఆ తర్వాత ఆ పుట్టిన శిశువు 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 25, 50, 100 సంవత్సరాలు బతుకుతాడా? ఆ 100 సంవత్సరాలు ఆ శిశువుకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా, ఆరోగ్యరీత్యా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆ శిశువుని కంటికి రెప్పలా కాపాడుకునేది ఒకే ఒక డాక్టర్. ఈ సమాజంలో అత్యంత గౌరవమైన వృత్తి ఏదైనా ఉందంటే దట్ ఈస్ డాక్టర్. ఈజ్ డాక్టర్. ప్రతి డాక్టర్ ఒక ప్రాణదాత. ఆ డాక్టర్స్కి ఎన్నిసార్లు మనం చప్పట్లు కొట్టినా, పాదాభివందనం చేసినా కానీ తప్పులేదో తెలియజేస్తూ, మా
అశ్విని గారికి మరియు రాకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ మిగిలిన వేదికల మరొకరు మా సంఖ్యాశాస్త్ర నిపుణులు మా దైవజ్ఞ శర్మ గారు. ఏ కార్యక్రమం జరిగినా కానీ ఆ కార్యక్రమంలో ఉన్న నలుగురు గురించి తనకు తెలిసిన 4 మంచి మాటలు చెప్పి వారి గురించి కాస్త వారికి ప్రోత్సాహం కలిగించేటటువంటి వ్యక్తి మా దైవజ్ఞ శర్మ గారు. ఆయన వాక్కు నుంచి ఎప్పుడూ మనం నెగిటివ్గా ఎప్పుడూ వినం. ఎవరికైనా కానీ వాటిలో ప్రతి వ్యక్తిలో ఉన్న మంచినే ఆయన తీసుకుని మాట్లాడతాడు. అది ఆయన గొప్పతనం. ఖచ్చితంగా ఆయన మంచినే పట్టుకుంటాడు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మా ఈవైఎస్ గారికి మిగిలిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మా ఇప్పుడు సత్కార కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా శారదా సాయి గారు. సరస్వతికి నమస్కారం. ఇచ్చేసిన ఆహుతులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రోగ్రాం అంతా బాగా ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలి అంటే లాస్ట్ టైం కూడా మెయిన్ డాక్టర్స్ గురించి చెప్పాలి. ఎందుకు ఇంతకుముందు ఒకసారి పిలిచాము రవీంద్ర భారతిలో, అక్కడ ఎందుకో తృప్తిగా అనిపించదు. ఎంత చేసినా కూడా హలో వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. వైద్య నారాయణులు అని పిలుస్తాం. అంటే సాక్షాత్తు నారాయణుడితో సమానం అని చెప్పేసి మనం అనుకుంటాం వైద్యుడిని. సో సార్ మీకు చాలా ధన్యవాదాలు. అసలు మీ గురించి ఎంతో చాలా మాట్లాడాలి అనుకుంటున్నా కానీ మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక ప్రక్రియ ఎప్పుడు చూసినా ఆనంద భైరవి సంస్థ నుండి ఆర్కెస్ట్రా అదంతా పెట్టుకున్నాం. ఈరోజు కరావోకే ట్రాక్స్తో ఈరోజు ప్రోగ్రాం జరిగింది. ఆర్కెస్ట్రా ఎందుకు లేదు, కరావోకే ఎందుకు, కరావోకేతో కూడా అద్భుతమైన ఆనందాన్ని పొందారు. చాలా కష్టమైన ప్రక్రియ కరావోకే అనేది. ఒక్క సెకండ్ అది దాటినా కూడా అది పోతూనే ఉంటుంది, పాట ఆగిపోతుంది. అదే ఆర్కెస్ట్రాలో ఉంటే ఒక సెకండ్ ఏదైనా అయినా కూడా ఆపి మళ్ళీ పాడే అవకాశం వెసులుబాటు దాంట్లో ఉంటుంది. బట్ కరాకేలో మాత్రం ఎటువంటి పరిస్థితిలో ఉండదు. మనం ఆగినా అది ఆగదు, అది పోతూ ఉంటుంది. అంత ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి పాడాల్సిన ప్రక్రియ కరావోకే. సో దాన్ని అద్భుతంగా విజయవంతంగా మా సోదరి శారదా సాయి గారు నిర్వహించినందుకు అమ్మ ధన్యవాదాలు, అభినందనలు. క్వాలిఫికేషన్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వింటే ఎవరైనా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అబ్బాస్ కొంచెం సౌండ్ పెట్టు, గట్టిగా చెప్పాలి అందరికీ. అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఏమాత్రం హెల్త్ కన్సర్న్, ఏమాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం దాని రెక్టిఫికేషన్ అనేది మనకు కావాలి. కాబట్టి ఈరోజు ఈ డాక్టర్స్ గురించి చెప్పాల్సి వస్తుంది. తప్పకుండా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయినప్పటికీ ఒక ట్రస్ట్కి సంబంధించిన హాస్పిటల్. సో ఎవరైనా సరే వాళ్ళ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆ విధంగానే దాని గురించే నేను వాళ్ళ డిగ్రీస్ చదవడం, అంతకుముందు కార్యక్రమంలో చదవడానికి అవ్వలేదు. సో ఒక్క నిమిషం టైం తీసుకుని వాళ్ళ డిగ్రీస్ని చదవాలి. డాక్టర్ అశ్విన్ గిరిధర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ MCH జెనిరోటనరీ సర్జరీ యూరాలజీ, MRCS MS జనరల్ సర్జరీ, MBBS ఫెలోషిప్ అండ్ ట్రైనింగ్
certificate of DA Vinci system training as a sensolo surgeon, fellowship in minimal access surgery FMAS, fellowship in Academy of General Education FAGE. Publications are so many, వాళ్ళ పబ్లికేషన్స్ చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా టైం పడుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్, worked as senior resident in Department of Surgery, Medical College Hospital, Kottayam, worked as senior resident in Department of Urology, and working as consultant in Division of Uro-Oncology, Department of Surgical Oncology in Baswatarakam Indo-American Cancer Hospital and Research Center, Hyderabad. Teaching experiences, 3 years teaching experience during junior residency period, PG residency in Department of Surgery, and 3 years teaching experience during senior residency period in Department of Urology, 222 days and 283 days in surgery and urology respectively. Academic achievements, traveling scholarship for robotic surgeons, council meeting held in Goa, participated in Uro-Oncology conference, participated in learning the art of robotic surgery, basic light operative laparoscopy workshop, surgical skills, assisted 50 cases of robotic uro-oncology surgeries, individually performed and assisted open and laparoscopic general urology and uro-oncology surgical procedures, and assisted more than 25 renal transplantation, both the related and deceased. ఇంకా చాలా ఉందండి, ఇవి రాసుకుని చదవడానికే నాకు వీలు కాలేదు. అన్బిలీవబుల్ డిగ్రీస్ వీళ్ళకున్నవి. సో థ్యాంక్స్ అ లాట్. నేను యాక్చువల్గా చెప్పాలి, ఐ హంబ్లీ అడ్మిట్ దట్ ఐ పార్ మై బీయింగ్ టు డాక్టర్ రాకేష్ శర్మ ఫర్ పుట్టింగ్ మీ అప్ ఆన్ మై ఫీట్ విదిన్ జస్ట్ అ మంత్ of my surgery. Actually నాకు robotic surgery జరిగింది. So it's only due to his guidance and treatment that I am able to resume my normal works. And I'm greatly indebted to Dr. Ashwin Giridhar for his constant post-op care, without which I may not. So వారికి ఒక్కసారి సత్కారం. బెల్లలు కొట్టేసి దిల్లులన్నీ బాధ పెడుతున్నారు. అయినా సరే తప్పదు, సంగీతానికి ఉన్న పవరు శారద గారు చూపిస్తున్నారు.
ఆనంద భైరవి అనే పేరు అద్భుతంగా ఉంది. ఆనంద భైరవి సినిమాలాగా తెలుగువారి ఖ్యాతి చిరకాలం ఉంచే సంస్థ ఇది. నేను ఎందుకు వచ్చాను ఈరోజు అంటే, నాకు ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఆ అమ్మాయి అంటే ఇష్టం, తన గొంతు అంటే ఇష్టం, తను పాడే పాటలు అంటే ఇష్టం, పాట అంటేనే ఇష్టం. నేను చేయలేని ప్రక్రియ పాట, అది ఎవరు చేయగలిగినా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తాను. ఈరోజు అద్భుతంగా పాడారు బాలప్రకాష్ గారు, వీరు, మోహన్ గారు. ఈ ముగ్గురు పాటలు నేను వినడం జరిగింది. మిగతా సింగర్స్ అందరూ కూడా బాగా పాడారు, పాడతారని నాకు తెలుసు. ఏదైనా సరే మాట కంటే, మాట కచేరీల కంటే పాట కచేరీ ఎక్కువ జరిగినందుకు ఆనందిస్తూ సెలవు తీసుకుంటాను. ఒకటే నిమిషం, హాఫ్ మినిట్. ఓకే. చిత్ర, జానకి, సుశీల, ఈ ముగ్గురు, లతా మంగేష్కర్, వీళ్ళు నలుగురు కలిపి ఒక రసం చేస్తే మా శారదలో గొప్పతనం అనేది ఇప్పుడే మా ప్రదీప్ గారు చెప్పారు. అపారమైన అనుభవం ఉంది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హిందీని నేటివిటీ చేయకుండా పాడేటువంటి ఒక సౌరభ్యం ఉన్న గాయకురాలు చిరంజీవి శారదా సాయి. మా అబ్బాయి వాడ, మా బంధువు పద్మనాభ శర్మ, మా తెలంగాణ ప్రాంతంలో గొప్ప విద్వాంసులు, వాడి మనవరు చాలా అద్భుతమైనటువంటి గాత్రం పాటి, వాడిని కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. మా మోహన్ గారికి కూడా. చేసిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా శారదా సాయి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నన్ను ఇన్వైట్ చేశారు. నేను అంటే ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాను, బట్ నిజంగా అండి మీకు కాళ్ళకి దండం పెట్టాలి. మీరు చాలా బాగా పాడారు, సింగర్స్ కూడా అందరూ, యాంకర్ గారు కూడా అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సమయం అయిపోయింది కాబట్టి డిన్నర్ టైం నాకు కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. And I just take 2 minutes. These programs are very much encouraging for the youngsters who are here. I think every event, the heritage of India very high. Very much great work, madam. Thank you for all these events, and I hope all the best for your organizations. Thank you. And I take this whatever the gift your elders have given me as my blessings, and I hope we continue with the good work we are doing. Thank you. సభా సరస్వతికి నమస్కారం. ఒక కార్మిక నాయకుడిని సంగీతపరమైన కార్యక్రమంలో మాట్లాడమంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి. ఊరికి తిని తోకుంటే మనిషికి బొడ్డుకు తేడా ఏంటి అన్నారు బాబు గారి అద్భుత కళాఖండంలో సినిమాలోని ఒక ఇది. ఎనివే, థ్యాంక్ యూ ఆల్ ఆర్గనైజర్స్. ప్రత్యేకించి యూ పీపుల్ హ్యావ్ మేడ్ మై డే. తన భాష పటిమతో అనుకోండి, సునిశ్చిత హాస్య చేతులతో అనుకోండి, ఈరోజు కార్యక్రమాన్ని రంజింపజేసిన మోహన్ కృష్ణ గారికి, నన్ను ఇక్కడికి పిలిచి ఈ సభలో ఈరోజు ఈ సాయంకాలం నా జీవితంలో ఒక ఆనందమైన దినంగా మార్చిన ఈ ఆనంద భైరవి అధ్యక్షుడు, నా మిత్రుడు శ్రీ చక్రవర్తుల రఘునాథాచారి గారికి కానీ, మనసును ఉల్లాసపరిచేటట్టుగా పాటలు పాడిన మేడం శారదా సాయి గారికి, అండ్ మిగతా కళాకారులు ప్రత్యేకించి భానుప్రకాష్ గారు, మిగతా సింగర్స్ అందరికీ, అండ్ ఏ రంగమైన కళా పోషకులు ఉండాలి, కళాభిమానులు ఉండాలి. సో ఇంతసేపు టైం అవుతున్నా కూడా మీరందరూ ఉండి దీన్ని ఆస్వాదించిన వయసులో పెద్దవాళ్ళైన మీ అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రంగానికి కళా పోషకులైన పెద్దవాళ్ళు, సభలో ఆశీనులైన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరి ఒకసారి టుడే ఐ థింక్ ఐఎమ్ ఆనర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శారదా సాయి గారిని సత్కరిస్తాను. ఆ తర్వాత శారదా సాయి గారు స్పందన తెలియజేయకుండానే చక్కగా జరగడం వల్ల పాడతారు.